ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు? మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రతి ఉదయాన్నే లేచి మనం కాసేపు ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని పఠించిన తర్వాత ఒక వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధ లేఖనాల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్నో వాగ్దానాలు మనందరి కోసం పొందుపరచబడి ఉన్నాయి. అవి కొంతమందికి దేవుడు ఆ కాలములలో ఆ వాగ్దానాలు ఇచ్చినప్పటికీ కూడా ఆధ్యాత్మికమైన రంగంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ వాగ్దానాలు మనం కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లేఖనాల్లో పొందుపరచబడిన ప్రతి వాగ్దానం యేసు ప్రభువులో అవును అన్నట్టుగానే ఉన్నాయని అపోస్తలుడైన పౌలు తెలియజేశాడు. దేవుని వాగ్దానాలు మనందరికీ బలాన్ని, ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని ఇస్తున్నాయి. దేవుని యొక్క వాగ్దానాలు మనకు సంతోషాన్ని కూడా ఇస్తున్నాయి. ఆయన కొరకు ఎదురు చూచే భాగ్యంలోనికి మనల్ని నడిపిస్తున్నాయి. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథం తెరిచి 32వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. సామ్ 32 and verse 11. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. మీరు ఆనందగానం చేయండి, సంతోషించండి అని ఒక సూచన ఇచ్చినట్టుగా ఈ వాక్య భాగం ఉన్నప్పటికీ కూడా దానిలో ఉన్న ఒక వాగ్దానాన్ని మీ ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. అదేనంటే యెహోవాను బట్టి మనకు సంతోషం, యథార్థ హృదయంతో బ్రతికేవాడు ఆనందగానం చేస్తాడు. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి మీరు. నీతిమంతులారా అని సంబోధించాడు. ఎవరు నీతిమంతులు? పుట్టుకతో ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. దెర్ ఈస్ నన్ రైచస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మనుషుల దృష్టిలో నీతిమంతులుగా ఉండాలని కొంతమంది ప్రయత్నం చేస్తారు. బహుశా మనుషుల దృష్టిలో మంచివాళ్ళుగా ఉండడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఆ ప్రయత్నాల్లో సఫలులైన వాళ్ళు కూడా ఉండొచ్చు. మనుషుల దృష్టిలో మంచిగా ఉన్నవాళ్ళు, మనుషుల దృష్టిలో నీతిమంతులుగా ఉన్నవాళ్ళు ఉండొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో, పరిశుద్ధుడునో పవిత్రుడైన దేవుని దృష్టిలో నీతిమంతుడు ఎవరు లేరు. అయితే మనందరూ కూడా స్వనీతితోనూ, దుర్నీతితోనూ, అవినీతితోనూ నింపబడిన మనలను దేవుని నీతిగా మార్చడానికి యేసు ప్రభువారి లోకానికి వచ్చారు. పరిశుద్ధ లేఖనాల్లో అనేకమైన అద్భుతమైన మాటలు. ఒక మాట ఏంటో తెలుసా? మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదివితే, మనము ఆయన యందు అంటే యేసుక్రీస్తు ప్రభునందు దేవుని నీతి అగునట్లుగా, అంటే మనమే దేవుని నీతిగా మార్చబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభు పాపం ఎరిగిన వాడైనప్పటికీ కూడా మన నిమిత్తము పాపముగా చేయబడ్డాడని అపోస్తలుడైన పౌలు చాలా క్లియర్గా అక్కడ రాశారు. ఆ మాట చదువుతున్నప్పుడల్లా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకోసం తెలుసా? యేసుక్రీస్తు ప్రభు పాపం లేనివాడు. ఆయన పాపం ఎరుగని దేవుడు. అయినప్పటికీ ఆయన పాపముగా చేయబడి మన పాప శిక్షను ఆయన మీద వేసుకుని శిలువ మీద మరణించారు. మన పాపాలను ఆయన భరించాడు. ఎందుకంటే మనము ఆయన ద్వారా, క్రీస్తు ప్రభువు ద్వారా, క్రీస్తు ప్రభువు యందు దేవుని నీతి అగునట్లుగా, మనం ఏ ఒక్కరు నీతిమంతులం కాదు, కానీ క్రీస్తు ప్రభువు ద్వారా మాత్రమే మనం దేవుని నీతిగా మార్చబడుతున్నాము. దేవుని నీతి మన హృదయాల్లో డిపాజిట్ చేయబడుతుంది. ఆయన నీతి మనలో ఉంది కాబట్టి ఆయన సన్నిధిలో మనం నిలవగలుగుతున్నాం. మన శక్తి, మన బలం, మన జ్ఞానం, మన పేరు ప్రఖ్యాతులు, మన పేరు, మన ఇంటి పేరు, మన కులం, మన మతం ఏది పనిచేయదు దేవుని సన్నిధిలో నిలబడడానికి. ఆయన సన్నిధిలో నిలిచి ఉండడానికి, అబ్బా తండ్రి అని పిలవడానికి మనకున్న ఒకే ఒక ఆధిక్యత, మన హృదయాలు దేవుని నీతితో నింపబడడం, దేవుని నీతి మనల్ని ఆవహించడం. ఇది ఎంత అద్భుతమైన అంశం ఇది. యేసు ప్రభు శిలువ మరణాన్ని మనలో ఏ ఒక్కరూ తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఆయన శిలువ మీద మరణించారు కాబట్టే దేవుని నీతి మన హృదయాల్లో నివసిస్తుంది. ఇప్పుడు ఎవరైతే క్రీస్తు ప్రభు ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారో వారు దేవుని బట్టి ఆనందిస్తారు, దేవుని బట్టి సంతోషిస్తారు. చెరగని ఆనందం, తరగని ఆనందం, ఏ ఒక్కరూ దొంగిలించలేని ఆనందం ప్రభుని హృదయంలో ఇస్తాడు. ఎక్స్పీరియన్స్ చేశారా అలాంటి ఆనందాన్ని ఎప్పుడైనా? మీరు మీ జీవితంలో అలాంటి ఆనందాన్ని ఎప్పుడైనా అనుభవించారా? ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చే ఆనందం చాలా చాలా గొప్పది. శ్రమల్లో సైతం, ఉపద్రవాల్లో సైతం, కష్టముల్లో సైతం, ప్రతికూల వాతావరణాల్లో సైతం దేవునిలో ఆనందించగలిగే కృపను దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఇది ఎంత ఆధిక్యత! యథార్థ హృదయులారా మీరు ఆనందగానం చేయండి. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు యథార్థమైన మనసుతో ఆయన ఆరాధించడం. పరమగీతల్లో మాట ఉంటుంది, యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమిస్తున్నారని. దేవుణ్ణి ప్రేమించే విధానం ఎలా ఉండాలంటే యథార్థంగా ప్రేమించాలి.
నటనగా దేవుని ప్రేమించొద్దు, ఫేక్గా దేవుని ప్రేమించొద్దు. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని మాటలతో మాత్రమే చెప్పొద్దు, ఆ మాట హృదయంలోంచి రానివ్వాలి. సంఘాల్లో చాలామంది ప్రతి ఆదివారం వచ్చి లార్డ్ ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తారు, కానీ నిజంగా దేవుని ప్రేమిస్తున్నారంటే వారి జీవితాలను చూస్తూ ఉంటే ఆ మాట అబద్ధమే అనిపిస్తుంది. బయట వారి బ్రతుకులు, సంఘం వెలుపల వారి జీవితాలు దేవునికి అవమానకరంగా ఉంటున్నాయి. కానీ మందిరంలోకి వచ్చి లార్డ్ ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి ఆ 2-3 గంటలు దేవునిలో ఆనందించేసి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ నిజంగా దేవుని ప్రేమించేవాడు, యథార్థంగా దేవుని ఆరాధించేవాడు, యథార్థంగా దేవుని స్తుతించేవాడు ఎల్లకాలము సంతోషిస్తాడు. నా ప్రార్థన, నా కోరిక మీరు అలాంటి ఆనందాన్ని అనుభవించాలని, అలాంటి సంతోషంలో మీరు నింపబడాలని. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా, ఎవరు మీతో ఉన్నా ఉండకపోయినా ప్రభువులో మీరు ఆనందించడం నేర్చుకోగలిగితే, ఆయన సన్నిధిలో సంతోషించడం నేర్చుకోగలిగితే, మిమ్మల్ని జయించేవాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో, మిమ్మల్ని కృంగదీసేవాళ్ళు ఎవరు లేరు. దేవుని ఆనందంలోనూ ముందుకు కొనసాగాలి. ప్రతికూల వాతావరణాలు లేవా, సమస్యలు లేవా అంటే ఉన్నాయి, కానీ అవి ఏనాడు కూడా దేవుడు మనకిచ్చిన ఆనందాన్ని దొంగిలించలేవు. ఎందుకోసం అంటే ప్రభుని హృదయంలో శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చాడు. ఈ రోజంతా ప్రభువులో ఆనందించండి. రీజాయిస్ ఇన్ ద లార్డ్, అండ్ అగైన్ ఐ సే రీజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభునందు ఆనందించండి. ఎన్నిసార్లు అని చెబుతాను ప్రభునందు ఆనందించండి అని పౌలు భక్తుడు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని, లెట్ us రిజాయిస్ ఇన్ ద లార్డ్ అండ్ లెట్ us బి గ్లాడ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ అండ్ లెట్ us గ్లోరిఫై హిస్ నేమ్. ఆయన నామాన్ని మహింపరుస్తూ, ఆయన సన్నిధిలో ఆనందిస్తూ, నీతితో నింపబడిన మనము నీతిమంతుడైన ప్రభువుని గణపరుస్తూ ముందుకు సాగిపోదాం. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మా బ్రతుకుల్లో నీకున్న ప్రతి మంచి ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు. మేము నీతిమంతులుగా చేయబడాలని పాపమెరుగున నీవు మా నిమిత్తం పాపముగా మార్చబడి మా పాప శిక్షను శిలువ మీద మరణించినందుకు నీకు వందనాలయ్యా. నీ ప్రేమను వర్ణించడం మా వల్ల కాదు, అంత గొప్ప ప్రేమతో మమ్మల్ని ప్రేమించారు. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరి హృదయాల్లో నీ ఆనందం, నీ సంతోషం ఎల్లప్పుడూ నివసించినట్లుగా మీరే సహాయం చేయండి. పరిపూర్ణమైన నీ కృపలో వారు వర్ధిల్లినట్లుగా కృప చూపించండి. ఘనతయు మహిమయు ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. Thank for watching. Please subscribe, like, comment and share.